హాయ్ అండి. ఇవాళ మా అమ్మ మెంతి కూర చేస్తుంది. నార్మల్గా నాకు ఆకలి తినడం నచ్చవండి, కానీ మా అమ్మ దీనికోసం చాలా బెనిఫిట్స్ చెప్పింది. హార్ట్కి మంచిదంట, స్కిన్కి మంచిదంట, వీటికి మంచిదంట. అయితే తింటున్నా. చూసారు కదా, మెంతి కూరని బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కియండి. దాంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయ, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోండి. బాగా ఫ్రై అవనియండి. మా అమ్మ చెప్పిన దాంట్లో కొన్ని మీకు చెప్పాలా? అది వెయిట్ లాస్కి మంచిదంట, జుట్టుని కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా ఉంచుతుందంట, బ్లడ్ షుగర్ని కూడా బాగా ఉంచుతుందంటోయ్, బోన్ హెల్త్కి కూడా మంచిదంట. అవునవును, అలానే కొంచెం పసుపు వేసుకోండి కూరలో, ఎందుకంటే ఇప్పుడు మేము ఇందులో దుంపేయబోతున్నాం. ఎందుకంటే నేను ఉత్తిగా తిననని మా అమ్మ ఇందులో దుంపేసి చేసింది. ఎంతైనా పిల్లలకి పొటాటో అంటే ఇష్టమే కదా. ఇప్పుడు పొటాటో కింద అంటకుండా ఇందాక మేము పసుపు వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేయండి. ఇది కొంచెం ఏగాక మెంతికూర వేసుకోండి. ఇప్పుడు మీరు కూడా నాలాగా అనుకుంటున్నారు కదా ఇంత కూర అని. లాస్ట్కి చూడండి, చాలా తక్కువ అయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి పైన. ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేయండి. అలాగే ఒక 10-15 నిమిషాల వరకు కలుపుతూ మూత పెడుతూ ఉండండి. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ చేసుకోండి, మాకు ఒక హోప్ వచ్చింది కదా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారని. ఒక లైక్ వేసుకోండి, అలానే ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి ప్లీజ్ అండి. ఇగో చూసారా, బాగా ఏగిందనమాట. ఇలాగే వేపుకుంటూ ఉండండి. ఇలాగే మీరు మీ పిల్లల్ని కూడా హెల్దీ రెసిపీ పెట్టండి మా మమ్మీ లాగా. బాగా వేగిన తర్వాత, ఇలా దగ్గరికి అయిన తర్వాత, ఇగోండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎంత మెంతికూర తీసుకున్నా లాస్ట్కి అయ్యేది ఒక స్పూన్ అంతే. అలాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసి బంద్ చేసేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.